హలో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ప్రవీణ్. ఈరోజు చాలా రోజుల తర్వాత అయితే వీడియోలోకి అయితే వచ్చానమాట. ఫుల్ వీడియో చూడొచ్చు. ప్రొఫైల్ లైట్ అయితే బిగిస్తున్నాం అనమాట. చూపించాను కదా, ఇది వచ్చేసి దాని డ్రైవర్ అనమాట, 10 amperes. ఇప్పుడు మనం వైర్స్ అనేది సోల్డరింగ్ చేస్తున్నాం చూడండి, ఎల్ఈడి స్ట్రిప్కి. వైర్స్ అనేవి సోల్డరింగ్ చేస్తున్నాను అనమాట. సోల్డరింగ్ చేసేసి దీన్ని అయితే నేను ఇప్పుడు టెస్టింగ్ అయితే పెట్టాను అనమాట, ఎస్ఎంబిఎస్ ఆన్ చేసి. పూర్తి వీడియో అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తం ఫైనల్ లుక్ ఎలా వచ్చింది అనేది మొత్తం ఫుల్ వీడియో అయితే చేశాను అన్నమాట. ఇది కడదాకా చూడండి. ఓకే, ఇప్పుడైతే నేను ప్రొఫైల్ ఛానల్స్ పెట్టేసాం కదా ముందుగానే. ఇప్పుడు వైర్స్ అనేవి జాయింట్ చేస్తున్నాను చూడండి. ప్రొఫైల్ స్ట్రిప్కి వైర్స్ అనేవి జాయింట్ చేస్తున్నాను అన్నమాట. వచ్చేసి పైన వచ్చేసి 1 square వైర్లు అనమాట. 1 square వైర్లు డైరెక్ట్గా ప్రొఫైల్ స్ట్రిప్ మీద సోల్డరింగ్ చేస్తే దాన్ని ఉంటాయి కదా, ట్రాక్స్ అనేవి పోతాయని చెప్పేసి నేనైతే చిన్నగా సన్న వైర్లు అయితే చేశాను అన్నమాట. చూడొచ్చు, వైర్స్ అనేవి జాయింట్ అయితే వేస్తున్నాను. జాయింట్ వేసిన తర్వాత ఇక్కడ మనం పీవీసీ టేప్తో కానీ లేదంటే హీట్ సింక్ ట్యూబ్స్ ఉంటాయి కదా, అవైనా వేసి దీన్ని అయితే మనం సెక్యూర్ చేసుకోవాలన్నమాట. ఇన్సులేషను నేనైతే ప్రాపర్గా చేస్తున్నాను చూడండి. మన వీడియోని ఇంకెవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసేయండి. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట బెల్ని ఆల్లో పెట్టుకోండి. నేను చేసిన వీడియోలోనే మీకు త్వరగా నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. చూడొచ్చు, దీనికి టేపింగ్ అయితే వేస్తున్నాను అన్నమాట. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. అలానే లైక్ కొట్టండి. లైక్ కొట్టి చిన్న కామెంట్ కూడా చేయండి, వీడియో ఎలా అనిపించింది అనేది. చూడొచ్చు అనమాట. ఇప్పుడు వైర్ జాయింట్ వేస్తాను. ఇప్పుడు దాని వెనకాల స్టిక్కర్ అనేది ఉంటుంది అనమాట, బ్లూ కలర్ది. ఈ వైర్ అనేది ఎక్స్ట్రా ఉన్న వైర్ అంతా లోపలికి త్రో చేసేసి బ్యాక్ సైడ్ స్టిక్కర్ రిమూవ్ చేసి దీన్ని ప్రెస్ చేసినట్లయితే అది గట్టిగా ప్రెస్ అయిపోతుంది అనమాట. వీడియోలో మీరు చూస్తున్నారు చూడండి. బ్యాక్ సైడ్ బ్లూ కలర్ స్టిక్కర్ అనేది లాగేసి లైట్ని ప్రెస్ చేసినట్లయితే అది అతుక్కుపోద్ది అనమాట. చాలా స్ట్రాంగ్ అయితే అంటుకుంటుంది. చూడొచ్చు, మొత్తం హాల్లో 2 ఎల్లలు అయితే వేసాను అనమాట. చూపిస్తున్నాను చూడండి ప్రాసెస్. మనం ఏ ప్రొఫైల్ ఎలాంటివి వేసినా కూడా ఇలాగ ఉంటుంది అనమాట. ప్రాసెస్ వచ్చేసి మనం ఎల్ షేప్ వేసినా, మొత్తం స్క్వేర్ వేసినా మొత్తం అంతా ఇలాగ ఉంటుంది అనమాట ప్రాసెస్. ఓకే, మొత్తం వర్క్ అంతా చేసాక మళ్ళీ మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఇది అయింది కదా, మనం డిఫ్యూజర్ అనేది బిగించాలన్నమాట. చూడొచ్చు, డిఫ్యూజర్ అనేది పెడతాను అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వైట్ కలర్ది పైది. ఫస్ట్గా దాన్ని అయితే నేను క్రాస్కి అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఎల్ షేప్ తిరగాలి కదా, మరి అక్కడ దానికోసమని క్రాస్కి అయితే కట్ చేశాను అన్నమాట. ఆ కట్ చేసిన దాన్ని దాని ప్రొఫైల్ అల్యూమినియం స్ట్రిప్ మీద అయితే నొక్కినట్లయితే అదైతే ఆటోమేటిక్గా దానికి అయితే క్లిప్ అయితే అయిపోద్ది అనమాట. చూడొచ్చు, వీడియోలో స్టిక్ అయితే అయిపోతుంది. ఇది ఇంకో పక్కన కూడా ఎక్కిచ్చేస్తున్నాను. మీకు ఇందాక చూపిస్తుంది ఫస్ట్ది, ఇది వచ్చేసి రెండోది అనమాట. ఇది కూడా సేమ్ క్రాస్ కట్ చేసుకుని దీన్ని కూడా అయితే ఎక్కిచ్చేస్తున్నాను. ఇంకా ఇదే కాకుండా ఇంకా సీలింగ్ లైట్స్ మొత్తం అన్నీ ఎక్కించామన్నమాట ఇందులోని. అవన్నీ కూడా చూపిస్తాను మీకు వీడియోలో, ఎక్కడ స్కిప్ చేయకండి. చూడొచ్చు, ఇంక ఇది ఎక్కేసినట్లయితే అయిపోయినట్టే అనమాట. చూడొచ్చు, ఇప్పుడైతే అయిపోయింది అనమాట. చూపిస్తున్నాను. ప్రొఫైల్ అనేది గోల్డ్ కలర్ అనమాట. లుక్ అయితే భలే వచ్చింది. మొత్తం చూపిస్తాను చూడండి, మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. లైటింగ్ అనేది హాల్ అనమాట. ఇది వచ్చేసి హాల్లో మొత్తం ఎల్ షేప్ వేసాము, 2 ఎల్లు వేసాము. అలానే 4 3 watt లైట్లు, అలానే 2 watt స్పాట్ లైట్లు 6, ఒక ఫ్యాను, ఒక జూమరు అండ్ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ ఇన్స్టాలేషన్ అయితే చేసామన్నమాట. ఈ వర్క్ వచ్చేసి కోనవరంలో చేసామన్నమాట. మొత్తం 3 రోజులు అయితే పట్టింది మాకు. చూడొచ్చు, ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట, మెయిన్ బెడ్రూమ్. ఇందులో లైట్స్ కూడా ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మొత్తం చాలా లైట్స్ అనేవి వేస్తారన్నమాట. బై ది వే, లైటింగ్ కాంబినేషన్ ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేయండి. చూడొచ్చు, 3 step లైట్స్ అయితే వేసాం అనమాట, 4 మూల లైట్స్. ఓకే, కలర్ కాంబినేషన్ అయితే నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇంకో బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోదాం మనం. ఇది ఫస్ట్ బెడ్రూమ్ కదా, ఇప్పుడు మనం రెండో బెడ్రూమ్లోకి అయితే వెళ్దాం. చూడొచ్చు, ఇది రెండో బెడ్రూమ్ అనమాట, చిల్డ్రన్స్ బెడ్రూము. ఇందులో కూడా సేమ్ టు సేమ్ సింబల్ వచ్చేలాగా అయితే వేయించారు.
చూడొచ్చు కింద నుంచి అయితే మొత్తం లుక్ అయితే చూపిస్తాను. ఇది అన్నమాట, ఇలా వచ్చిందనమాట ఫైనల్ లుక్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు మన వీడియో చూసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న గంట బెల్ని ఆన్లో పెట్టుకోండి. అలానే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి.